అధికారంలోకి వచ్చిన వెంటనే నవరత్నాలు ప్రారంభించాం. సచివాలయంలో నేను అడుగుపెట్టే రూట్ అంతా కూడా నవరత్నాలకు సంబంధించిన హామీలని బోర్డులుగా పెట్టుకున్నాం. తద్వారా మాట తప్పకూడదు, మడమ తిప్పకూడదు అన్నటువంటి విధానాన్ని అమలు చేశాము. నవరత్నాలు మొదటి ఏడాదే అమలు చేసేసాం. రైతులకి రెండో ఏడాది నుంచి ఇస్తామన్నటువంటి డబ్బులు కూడా మొదటి ఏడాది నుంచి ఇచ్చేసాను నేను. బట్ నా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేశారు. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి ఆడబిడ్డ నిధి అని ఏదైతే ప్రతి మహిళకి ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 1500 అని చెప్పి అది ఎగ్గొట్టి సూపర్ 6 పూర్తయిపోయిందని చెప్తున్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఇచ్చానని చెప్తున్నారు. మా హయాంలో ప్రతి మహిళకి చేయూత కిందనా లేకపోతే ఈ కాపు నేస్తామని, ఈడబ్ల్యూఎస్ నేస్తామని, ఇంకోవైపున డ్వాక్రా రుణమాఫీ ఇట్లాంటివన్నీ చేశాం. ఇప్పుడు అవేమీ చెయ్యకపోగా తప్పుడు ప్రచారాలు మాత్రం చేసుకుంటూ బ్రతికేస్తున్నారు. ఈ పెన్షన్ 50 ఏళ్లకని చెప్పింది మాట తప్పారు. మాట తప్పుతా అంతా చేసేసామని ప్రజల్ని నమ్మించడంలో చంద్రబాబుకి మించిన వాళ్ళు లేరు. ఆ ఇచ్చినటువంటి బాండ్లు ఏమైనాయి, ఇచ్చిన హామీలు ఏమైనాయి అంటూ ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చినటువంటి వాటిని ప్రొజెక్ట్ చేస్తూ ప్రశ్నించుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ లో. చంద్రబాబు నాయుడు గారు మాత్రం టేప్ రికార్డర్ ఆన్, గోబెల్స్ ప్రచారం ఆన్. అన్ని రకాల అప్పులు రాష్ట్రంలో మేము దిగిపోయే నాటికి 7,21,918 కోట్లే కనిపిస్తూ ఉంటే మాటి మాటికి 9 లక్షల నిన్న కూడా మాకు అప్పు ఇంత మిగిలిచిపోయినారు 9,74,000 కోట్ల 84,000 కోట్లు అని మళ్ళీ అబద్ధాలు ఆడతారు. ఎందుకు అబద్ధాలు ఆడాలి? అలా తప్పు కదా. అట్లా అబద్ధాలు ఆడడం, మోసం చేయడం. బాధ్యత గల స్థానంలో ఉన్నప్పుడు మనం బాధ్యత తీసుకొని నిజాలు చెప్పాలి తప్ప బాధ్యత తీసుకొని బాధ్యత గల స్థానంలో ఉండి ఇలా అబద్ధాలు ఆడడం ఎంత మటుకు కరెక్టు? ఈ ప్రభుత్వం చేసిన అప్పులు కూడా, ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం చేసిన అప్పులు కూడా ఆశ్చర్యకరంగా చూస్తే ఆ పక్కన అదే టేబుల్లో మీరు గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల్లోనే, ఆయన అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లోనే మేము మొత్తం అప్పులు 5 ఏళ్లలో 3,31,671 కోట్లు మేం చేస్తే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లోనే ఆయన చేసిన ప్రభుత్వ అప్పులు ప్లస్ గ్రాస్ బడ్జెటేతర అప్పులు, ప్రభుత్వ అప్పులు ప్లస్ గ్రాస్ బడ్జెటేతర అప్పులు అన్నీ మీరు గమనిస్తే ఏకంగా 3,17,448 కోట్లు. ఏ కార్పొరేషన్ నుంచి బారో చేసినాడు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డెట్ ఎంత, ప్రభుత్వ అప్పులు ఎంత, గ్రాస్ బడ్జెటేతర అప్పులు ఎంత అని చెప్పి క్లియర్గా టేబుల్ రాస్తుంది. చివరికి వీళ్ళు నిజంగా వాస్తవాలన్నీ ఇవన్నీ ఆధారాలతో సహా కనిపిస్తూ ఉన్నా కూడా ఇంకా వాళ్ళు బడ్జెట్ డాక్యుమెంట్స్తో ఇంకా వాళ్ళు గేమ్ ఆడుతూనే ఉంటారు. చివరికి బడ్జెట్ డాక్యుమెంట్లో చూస్తే మీరు ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తాయి. ప్రభుత్వం చేసిన అప్పులు కూడా పారదర్శకంగా వీళ్ళు చూపడం లేదు. బడ్జెట్ డాక్యుమెంట్స్లో కూడా 2025-26లో మొదటి 10 నెలల్లో చేసిన బడ్జెట్ అప్పులు చూస్తేనే 90,786 కోట్లు. ఇంకా చివరి 2 నెలలు ఇంకా ఉన్నాయి, అప్పులు చేస్తూనే ఉన్నారు. కానీ బడ్జెట్ పుస్తకాలు చూస్తే 2025-26 ఆర్థిక సంవత్సరానికి వీళ్ళు సవరించిన రివైజ్డ్ ఎస్టిమేట్ 12 నెలలకు అప్పు ఎంత చూపించారో తెలుసా? 80,567 కోట్లు మాత్రమే అప్పు చూపిస్తున్నారు. 10 నెలలకే కాగ్ లెక్కల ప్రకారమే 10 నెలలకే 90,768 కోట్లు అప్పు చేసినారు. 10 నెలలకే.
వీళ్ళు 2025-26 12 నెలలకు కలిపి ఇంకా 2 నెలలు ఉన్నాయి, అప్పు 10,000 కోట్లు తగ్గింది. వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్స్ ప్రకారమే 80,567 కోట్లు మాత్రమే అప్పులు చూపిస్తున్నారు. అంటే దాని అర్థమైంది, అప్పులు వీళ్ళు పారదర్శకంగా వెల్లడించడం లేదు, ఎక్కడికెక్కడ అడ్జస్ట్ చేస్తున్నారు. పబ్లిక్ అకౌంట్ అంటే ఎంప్లాయీస్కి సంబంధించిన డబ్బును ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా వాడేస్తున్నారు. అంతే కదా దాని అర్థం, అడ్జస్ట్మెంట్ చేస్తున్నారంటే. ఓవైపున ఎంప్లాయీస్కి ఇవ్వాల్సింది ఇవ్వడంలా 35,000 కోట్లు వాళ్ళకు బకాయిలు, జీతాలు పెంచేది లేదు. మరోవైపున వాళ్ళ జీతాలతో వాళ్ళ అకౌంట్తో వీళ్ళు గేమ్ ఆడుతున్నారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయం కూడా బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఎప్పుడైనా కూడా బడ్జెట్ గురించి ఎప్పుడైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఒక రాష్ట్రం పురోగతి గురించి ఎప్పుడైనా కూడా చర్చనీయాంశంగా మారినప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఐటమ్ అవుతుంది. ఒక రాష్ట్రము మూలధన వ్యయం కింద ఎంత ఖర్చు పెడతా ఉన్నారు అని. మూలధన వ్యయం కింద 2025-26లో ఒకసారి గమనిస్తే బడ్జెట్ ఎక్స్పెండిచర్ బడ్జెట్లో చూపించింది 40,635 కోట్లు ఖర్చు చేస్తామని చూపించారు. మళ్ళీ రివైజ్డ్ ఎస్టిమేట్లో ఏమో 33,134 కోట్లు 12 నెలల పీరియడ్లో తగ్గించినారు. 10 నెలల కాలానికి వీళ్ళు ఖర్చు పెట్టింది ఎంత అంటే కేవలం 21,675 కోట్లు మాత్రమే. పోనీ దాని ముందు సంవత్సరం వీళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి సంబంధించి, మూలధన వ్యయానికి సంబంధించి వీళ్ళు ఏ రకంగా వీళ్ళ పనితీరు ఉందనంటే 2024-25లో బడ్జెట్లో 32,712 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి రివైజ్డ్ ఎస్టిమేట్లో దాన్ని 24,072 కోట్లకు తగ్గించి చివరికి వాళ్ళు ఎంత ఖర్చు చేసినారు అని అంటే, రివైజ్డ్ ఎస్టిమేట్లు 2 నెలల్లో, ఈ 2 నెలల్లో సంబంధించి కూడా తప్పుడు నెంబర్లు చెబుతూ అది ఎక్కువ చూపించి చివరికి వాళ్ళ అకౌంట్స్ చివరికి సంవత్సరం ముగిసేసరికి అకౌంట్ తేలేసరికి కేవలం 16,141 కోట్లు ఖర్చు పెట్టారు. అది 24-25లో. అంటే రివైజ్డ్ ఎస్టిమేట్స్తో కూడా ఆడుకుంటున్నారు. 2 నెలల్లో సంబంధించి మాత్రమే నువ్వు ప్రొజెక్షన్ చేస్తున్నావు, దాంట్లో కూడా నువ్వు కావాలని ఆడుకుంటా ఉన్నావు. స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ ప్రొజెక్ట్ చేసే విషయం అయితేనేమి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో నువ్వు ఖర్చు పెట్టే విషయం అయితేనేమి, అన్ని విషయాలలోనూ తేటతెల్లంగా కనిపిస్తూ ఉంది. బడ్జెట్ ఏంది, రివైజ్ ఎస్టిమేట్ ఏంది, చివరికి నువ్వు యాక్చువల్గా ఖర్చు పెట్టింది ఏంది, ప్రతి ఐటెంలోనూ నీకు ఇదే కనిపిస్తూ ఉంది. మోసం 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 మెజారిటీ ఆఫ్ ది ఐటమ్స్లో. చివరికి 2026-27లో ఏకంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 48,097 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెడతామని చెప్తున్నారు. $48,097 కోట్లు ఖర్చు పెడతామని చెప్తున్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన బిల్డప్ ఏమిటి అని అంటే, తాను సీనియర్నని, సంపద సృష్టిస్తానని, అప్పుల మీద ఆధారపడే పరిస్థితి రాకుండా చేస్తానని కబుర్లు చెప్పాడు. ఇవాళ పరిస్థితి ఏంటి అని అంటే, గతంలో ఎప్పుడూ లేని విధంగా అప్పులు చేస్తూ ఉన్నాడు. ఆల్ టైమ్ రికార్డ్స్ అన్నీ బద్దలు కొడతా ఉన్నాడు. కానీ ప్రజలకు స్కీములు లేవు. ఎలాంటి స్కీములు లేవు. ఉన్న స్కీములన్నీ రద్దు. సూపర్ 6లు, సూపర్ 7లు మోసాలు. ఉన్నదంతా కూడా
ఈ చేసిన అప్పంతా కూడా ఎక్కడికి పోతుంది అని అంటే దోచుకో, పంచుకో, తినుకో. నిజంగా మేనిఫెస్టో అన్నది ఏ పార్టీ అయినా ఎన్నికల ముందు ఒక మేనిఫెస్టో అనేది ఇస్తారు. ఆ మేనిఫెస్టో అనేది రాజకీయ పార్టీలు మేనిఫెస్టోల ద్వారా నిజంగా మా హయాంలో మొట్టమొదటిసారిగా ఒక రిఫార్మ్ తీసుకొచ్చినాం. మేనిఫెస్టో ద్వారా ప్రజలకిచ్చే హామీలు నీటి మీద రాతలు కాకూడదని, అవి మోసాలుగా మిగిలిపోకూడదని, మాట ఇస్తే ఆ మాట మీద నిలబడి ఉండాలని, నిజంగా కోవిడ్ లాంటి మహా సంక్షోభం ఉన్నప్పటికీ కూడా మా ప్రభుత్వంలో మనస వాచ కర్మన మేనిఫెస్టో అన్నది అమలు చేసి ఒక పవిత్రతను తీసుకొచ్చినాం. మేనిఫెస్టోకి నిజంగా ఒక పవిత్రతను తీసుకొచ్చినాం. ఏకంగా 99% హామీలు నెరవేర్చి ప్రజల దగ్గరికి గర్వంగా చిక్కటి చిరునవ్వుతో వెళ్ళగలిగే పరిస్థితి ఒక రాజకీయ పార్టీకి తీసుకొచ్చింది ఒక మా హయాంలోనే. అలాంటి చిత్తశుద్ధి మేము చూపిస్తే మేనిఫెస్టో అనే పదానికి అర్థం చెబుతూ చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టోకి ఇచ్చిన విలువ ఏంటో తెలుసా? ఇంతకుముందు ఆయన పెట్టిన 2 బడ్జెట్లు చూసినా, ఇప్పుడు ఆయన పెడతా ఉన్న 3వ బడ్జెట్ చూసినా, మేనిఫెస్టో అంటే తనకి ఎప్పటికీ కూడా ఒక చిత్తు కాగితమే అని రుజువు చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఎన్నికలకు ముందు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి వెళ్ళి బాండ్లు పంచినారు. ఇంటింటికి వెళ్ళి బాండ్లు పంచినారు. బాండ్లు పంచి ఆ ప్రతి ఇంట్లో కూడా ఏ పథకం కింద ఎంత వస్తుందో లెక్కలు వేసి చూపించి మరీ ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు ప్రతి కుటుంబాన్ని కూడా మోసం చేస్తూ ఉన్నారు. నేను ఒకసారి చూపించండి అమ్మా, ఒకసారి ఆ సూపర్ 6లు, ఆ సూపర్ 7లు, ఆ బాండ్స్, వాళ్ళు ఎన్నికలప్పుడు ఏం చేసినారు, ఏ రకంగా చేసినారు ఒకసారి వాళ్ళు చూపించండి. ఒకసారి ఇంకో చూడండి ఒకసారి వాళ్ళ మేనిఫెస్టోని ఈ మాదిరిగా అడ్వర్టైజ్మెంట్లు ఎన్నికలకు ముందుది 9/5/2024 ఈనాడు పేపర్ అంటే వాళ్ళ కరపత్రిక ఏ రకంగా సూపర్ 6లు, సూపర్ 7లు ఈ మాదిరిగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఏ మాదిరిగా మోసం చేసేదానికోసం ఏ మాదిరిగా వీళ్ళంతా మాఫియా ముఠా అంతా ఏ రకంగా తయారైంది అని చెప్పడానికి ఆ సూపర్ 6లు, ఆ సూపర్ 7లు వీళ్ళు చెప్పిన హామీలు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్ళకే పెన్షన్ అని మళ్ళీ ఎవరైనా మర్చిపోతారేమో, కనపడదేమో అని చెప్పి మళ్ళీ దానికి పెద్దగా దాని కింద మళ్ళీ అవ్వను పట్టుకొని మళ్ళీ దాని గురించి రాయడం. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, యువగలం పేరుతో 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ప్రతి నెల, ప్రతి రైతుకు ఏటా అన్నదాత సుఖీభవ కింద 20,000, ప్రతి మహిళకు నెలకు 1,500, స్కూలుకు వెళ్ళే ప్రతి పిల్లాడికి 15,000, ప్రతి తల్లికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఎక్కడికైనా ఉచిత బస్సు ప్రయాణం, నిజంగా ఈ మాదిరిగా చెప్పే బాండ్లు చూపించు ఒకసారి.
ఈ మాదిరిగా బాండ్లలో సంతకాలు పెట్టి మళ్ళా ప్రతి ఇంటికి పోవడము, మీ ఇంట్లో ఎవరున్నారు, ఎవరెవరికి ఏ పథకం వస్తుంది అని చెప్పి రాయడము, సంతకం పెట్టడం. ఓహో మీ ఇంట్లో ఏమని రాసినాడా, పిల్లలు ఉండారా, అయితే 15,000. తర్వాత మీ ఇంట్లో చిన్నమ్మలు వాళ్ళ అమ్మలు ఉన్నారా, అయితే మీకు 18,000. ఓహో మీ ఇంట్లో రైతున్నాడా, అయితే మీకు పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవ ఈ మరో 20,000. పిఎం కిసాన్తో కలిపితే 26,000. ఓహో మీ ఇంట్లో ఇంకా ఉద్యోగం లేని పిల్లోడు ఉన్నాడా, అయితే ఆ పిల్లోనికి నెల 3,000, 36,000 సంవత్సరానికి. బాండు, 2 ఫోటోగ్రాఫ్లు, 2 సంతకాలు, మళ్ళీ ఒక ప్లెడ్జ్. ఆ ప్లెడ్జ్ ఒకసారి చదువున్న కన్నబాబుని ఏం చేసినాడు, ఒకసారి అక్షరాలు కొంచెం మళ్ళీ గట్టి మైక్లో చదివిన ఒకసారి. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తుకు గ్యారంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి పునరంకితమవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు. ఆయన పవన్ కళ్యాణ్తో ఉన్న ఫోటోలు ఆయన పెట్టిన బాండ్, ఆ బాండ్లో ఏం రాసినారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు మాపై మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాము. 2024లో టీడీపీ జనసేనల సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్తు గ్యారంటీలోని వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి సహృదయంతో సమన్వయంతో, సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మళ్ళీ ప్రతిజ్ఞ, బాండు, మళ్ళీ ఇలా ఒక ప్లెడ్జ్ సార్. ఇది ప్రతి ఇంటికి ఇట్లా పంచినారు. త్రికరణ శుద్ధితో మళ్ళా ప్రతి ఇంటికి కూడా త్రికరణ శుద్ధితో పంచినారు. మళ్ళా ప్రతి ఇంటికి మేనిఫెస్టోలో సూపర్ 6, సూపర్ 7, మళ్ళీ ఎవరైనా చూడరేమో కనపడరేమో అని ఈనాడు పేపర్లో దానికి అడ్వర్టైజ్మెంట్లు, మళ్ళీ దానికి ప్రతి ఇంటికి తీసుకొని పోయి పాంఫ్లెట్లు వేయడము, బాండ్లు వేయడము, ఈ మాదిరిగా చేసినారు. నేను అడుగుతా ఉన్నాను, నేను ఇదే పెద్ద పని చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6, సూపర్ 7 పేరిట పెట్టిన 3 బడ్జెట్లో ఇప్పటికీ తాను ఇస్తానన్న నిరుద్యోగ భృతి, ఇప్పటికీ కూడా తాను ఇస్తానన్న నిరుద్యోగ భృతి గురించి కనీసం కించిత్ ప్రస్తావనైనా ఎక్కడైనా ఉందా? యువగలం పేరుతో ఆయన కొడుకు రాష్ట్రమంతా తిరిగి పిల్లోడు కనపడినా కానీ, యంగ్స్టర్ కనపడినా కానీ అద్దో యువగలం అని చెప్పి వాళ్ళందరికీ భావోద్వేగాలతో ఆడుకుంటూ యువగలం పేరుతో నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 రూపాయలు చొప్పున ఏడాదికి 36,000 ఇస్తామని చెప్పి ఈ 3 బడ్జెట్లో కూడా ఇచ్చింది ఎంత? 0. ఇచ్చేది 0. ఈ 2 బడ్జెట్లలో ఇచ్చింది 0. ఈ 3వ బడ్జెట్ ద్వారా ఇచ్చేది 0. ఏడాదికి వీళ్ళు చెప్పిన 20 లక్షల మందికి వేసుకున్న 7,200 కోట్లు ఇప్పటి వరకు యువతకు పడ్డ బకాయిలు ఈ 3 సంవత్సరాలలో 21,600 కోట్లు. ప్రతి నిరుద్యోగికి ఈయన బాకీ పడ్డ అమౌంటు సంవత్సరానికి 36,000 ఇంటూ 3 ఏళ్ళు 1,08,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి చంద్రబాబు బాకీ. నిరుద్యోగ భృతి అంటూ
హామీ ఇవ్వడం, తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేయడం చంద్రబాబుకి ఇది తొలిసారి కాదు. హీస్ అ హ్యాబిచువల్ అఫెండర్. తొలిసారి కాదు ఇది, ఇలా మోసం చేయడము, ఈ మాట చెప్పడం. తాను గెలిచిన 1999 ఎన్నికల మేనిఫెస్టో చూసినా ఇది కనిపిస్తుంది. తన 2014 ఎన్నికల మేనిఫెస్టో చూసినా ఇది కనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు తన 2024 ఇప్పటి మేనిఫెస్టో చూసినా ప్రతిసారి ఈ హామీ ఇస్తాడు. ప్రతి ఎన్నికల్లోనూ ప్రతిసారి ఇస్తాడు. ఓట్లు వేయించుకుంటాడు, తర్వాత నిస్సిగ్గుగా ఎగరగొడతాడు. అందుకనే యువతకు చంద్రబాబు నాయుడు గారు నిత్య మోసగాడు, నిత్య వంచకుడు. సరే, సూపర్ 6, సూపర్ 7లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మరో అతి ముఖ్యమైన హామీ 18 ఏళ్ళు దాటిన 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలందరికీ నెలకు 1,500 రూపాయలు చొప్పున ఏడాదికి 18,000 ఇస్తానని, దానికి స్త్రీ శక్తి అని పేరు పెట్టాడు. అమ్మవారి పేరు కూడా పెట్టినాడు. అమ్మవారి పేరు పెట్టి మహిళలను మోసం చేయగలిగిన ఏకైక వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడన్నా ఉంటాడంటే అది ఒక చంద్రబాబు నాయుడు తప్ప ఎవడు ఉండడు. మొదటి 2 బడ్జెట్లలో ఈ అక్క చెల్లెమ్మలకి ఇచ్చింది 0. ఈ బడ్జెట్ ద్వారా ఇచ్చేది 0.